ఈరోజే కార్తీక బహుళ త్రయోదశి, కార్తీక మాసంలోని 27వ రోజు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ఈ రోజు కార్తీక దామోదరుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పకుండా పఠించాల్సిన ఆ మంత్రమేంటో, కార్తీక దామోదరుడికి సంబంధించిన కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథలను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు విందాం. ఈ కథను కార్తీక మాసంలో తప్పనిసరిగా వినాలి. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసాన్ని దామోదర మాసము అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక దామోదర మాసం. దామోదరుడు అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఒకరోజు చిన్ని కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలు అందిస్తుంది. తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తుకు వచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు అలిగి అక్కడ ఉన్న వెన్న కుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు. బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుణ్ణి మందలిస్తూ ఒక కర్ర తీసుకుని అతని వెంట పరిగెత్తుతూ కృష్ణ ఆగక్కడే అని గదమాయిస్తూ వెంటపడగా చిక్కని కన్నయ్య అటూ ఇటూ తాను భయపడుతున్నట్లు నటిస్తూ దాగసాగాడు. యచ్చివేతి స్వయం భయం, భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా? మహామహాయోగుల తపస్సులు సాధనల చేత కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో వెంట పరిగెత్తిన యశోదమ్మ ఎంత పుణ్యాత్మురాలు! యశోదమ్మ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది, కాని కన్నయ్యను పట్టలేకపోయింది. ఎందుకని? వెనుక ఉండడం వల్ల యశోద భగవంతుడి వెన్ను మాత్రమే చూస్తూ దివ్యమంగళ ముఖపద్మాన్ని చూడలేకుండా ఉంది. విష్ణువుకు వక్షస్థలం ధర్మం, వీపు అధర్మం. అధర్మం వెంట పడేవారు పరమాత్మను పట్టలేరు. మన భక్తి కూడా ధర్మానికి అనుకూలంగానే ఉండాలి. అదీ కాక యశోదమ్మ చేతిలో దండించడానికి బెత్తం కూడా ఉన్నది. ఆ బెత్తం అనేది ఆయన్ని లొంగదీగలను అనే అహంకారానికి చిహ్నం. అహంకారంతో కూడిన భక్తి ఎప్పుడూ ఫలించదు. ఈ విషయం మనకు మన ఇతిహాసాలు అనేకం చెబుతాయి. శ్రీమన్నారాయణుడు అహంకారానికి ఆమడ దూరంలో ఉంటాడు. అందుకే యశోదమ్మ ఎంత వెంటపడ్డా ఆయన్ని పట్టుకోలేకపోయింది. ఇక పరిగెత్తి పరిగెత్తి అలసిన తల్లి తన చేతిలో ఉన్న కర్రను పారేసి తన వైపే చూస్తుంది. అది చూసి వెంటనే ఇటువైపు తిరిగి తన ముఖదర్శనం ఇచ్చాడు కన్నయ్య. అంతే యశోదమ్మ కృష్ణ ఇటురా అని ఆర్తిగా పిలవగానే తానే వెళ్లి బందీ అయ్యాడు. అప్పటికీ కోపంలో యశోదమ్మ ఇలా కాదు నీ పని అంటూ నవనీత చోరుణ్ణి ఒక తాటితో కట్టేసి రోటికి కట్టివెయ్యాలని చూస్తుంది. ఎంత కట్టివెయ్యాలనుకున్నా లోకాలన్నీ తన ఉదరంలో దాచుకున్న పరమాత్ముణ్ణి ఆమె బంధించగలదా? యశోదమ్మ ఎన్నిసార్లు తాడును ఒకదానికొకటి ముడివేసి కట్టబోయిన అది కురచ అవుతోంది తప్ప ఆయన్ని బంధించలేకపోతుంది. అప్పుడు తన తల్లి కష్టాన్ని చూసి చివరకు ఎటో పరమాత్ముడు తానే బందీ అయ్యాడు. మమతకు భక్తికి తప్ప దేనికి బందీ కాని భక్త సులభుడు ఆయన. అలా తనకు తానే తల్లి కట్టిన తాడుకు బందీ అయ్యి దామోదరుడు అయ్యాడు మన గోవిందుడు. దామము అంటే తాడు, తాడులో ఉదరం బంధించబడినవాడు కనుక దామోదరుడు అయ్యాడు. మరో అర్థం ఏంటి అంటే దామాలు, ఉదరమున కలవాడు. దామము అంటే లోకం, ఉదరం అంటే లోపలి భాగం. తనలో సమస్త జగాలు కలవాడే దామోదరుడు. అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా
ఉద్యానవనంలో ఉన్న 2 మద్ది చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది. ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో చెట్లు 2 వేళ్లతో సహా పెకిలించుకుని పడిపోయి శాప విముక్తిని పొందాయి. ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరు అంటే కుబేరుడి కుమారులైన నలకుబేర, మణిభద్రలు. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే అంటూ స్తోత్రం చేశారు. నలకుబేర, మణిభద్రలు ఇలా తెలియచేశారు: కృష్ణ, మేము నారదుడి శాపం వల్ల ఇలా మద్ది చెట్లుగా మారిపోయాం. మేము రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానాన్ని చేస్తూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న నారద మునివర్యులని మేము పట్టించుకోలేదు. దాంతో నారదుల వారికి కోపం వచ్చి మద్ది చెట్లు కమ్మని శాపాన్ని పెట్టారు. తప్పు తెలుసుకున్న మేము నారదుల వారిని క్షమాభిక్ష కోరడంతో ఆయన మీకు కృష్ణుడు శాప విమోచనాన్ని కలిగిస్తాడని తెలియచేశాడు. ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవానుని ఉద్దేశించి దామోదర అష్టకాన్ని పాడారు నలభద్ర, మణి కుబేరులు. ఎంతో విశిష్టమైన ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ సందర్భంగా కృష్ణుడికి సంబంధించిన విశేషమైన కథలను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణ భగవానుడి జీవితం నుంచి సంగ్రహించిన ఆసక్తికరమైన కథనాలు ఎల్లప్పుడూ మనకు ఒక ప్రేరణగానే ఉంటాయి. శ్రీకృష్ణుని పుట్టుకతో మేనమామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుంది అని భయంతో గడుపుతూ ఉంటాడు. దేవకి వరుసగా 8 మంది ఆడపిల్లలకు జన్మను ఇస్తుంది. 8వ సంతానంగా ఒక రాత్రివేళ కృష్ణుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే మేనమామ కంసుడు కృష్ణుడికి హాని తలపెడతాడు అనే భయంతో దేవకి బిడ్డను నందా యశోదలకు ఇచ్చివేయాలని భర్త వాసుదేవుడికి చెబుతుంది. దీంతో ఒక బుట్టలో కృష్ణుణ్ణి ఉంచి దానిని తలపై ఉంచుకుని వాసుదేవుడు బయలుదేరతాడు. నంద యశోదలకు ఆ బిడ్డను అప్పగించి ఆమె ఆడశిశువైన యోగమాయను తాను తీసుకుని తిరిగి వస్తాడు. దేవకికి మళ్లీ ఆడపిల్లే పుట్టిందని కంసుణ్ణి, మిగతా జనాన్ని దేవకి వసుదేవులు నమ్మిస్తారు. ఆ విధంగా కృష్ణుడికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు. కానీ తరువాతి కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించే కంసుణ్ణి సంహరిస్తాడు. ఈ క్రమంలో కంసుడు కృష్ణుణ్ణి సంహరించడానికి అనేక అసురులను పంపిస్తాడు. ఒకానొక రోజున పూతన అనే రాక్షసి కృష్ణుడి వద్దకు వస్తుంది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులు ఎక్కడ ఉన్నా తొందరగా పసిగట్టి చంపగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుని కృష్ణుడి భవనంలో ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతున్నా తెలియకుండా చంపుతుంది. విషాన్ని పాలలా ఇస్తుంది. పాలు తాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె అసలు చంపేదానిలా కనబడదు, పెంచేదానిలా కనబడుతుంది. ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తుంది. ఆమె ఆకాశం నుంచి వస్తున్నప్పుడే నందుడి భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మ కనిపెట్టాడు. లోపల ఊయల దగ్గరకు వెళ్ళింది పూతన. పర్యంకం దగ్గరకు చేరింది. ఏ భావంతో చేరినా పరమేశ్వరుని దగ్గరికే చేరింది. ఆమె రాశీభూతమైన పిల్లవాని సౌందర్యాన్ని చూసి, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను. నా రూపాన్ని మరుగుపరిచి చాలా అందమైన దానిలా వచ్చాను అనుకుంది. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరమున బాహ్యమునందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తుందో తెలుసు. కాలు చెయ్యి పొట్ట కింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలుపెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసైనా ఆ బాలుడి అందానికి వశపడిపోయింది. ఆమె తెలియకుండానే, నేను నీ ప్రాణాలు తీసేయడానికి ఇంత అందంగా వచ్చాను.
ఇంత అందగాడివి నా పాలు తాగితే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు అన్నది. పూతన తెలియకుండానే నెలన ద్రాక్ష అని పిలిచింది. అంటే తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లవాడా, ఎంత అందంగా ఉన్నావు, నా పాలు గుక్కెడు తాగావంటే ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని, నీ అందానికి సార్థకత వస్తుంది, రా తాగు అని గబగబా ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతుంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి యశోదాదేవి చూసి, అయ్యో అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు? మా పిల్లవాడు అన్య స్త్రీల క్షీరాన్ని స్వీకరించడు, ఆగు ఆగు అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే, ఒక్కసారి ఆ విషాన్ని నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాణ్ణి తీసి ఒడిలో పెట్టుకుని ముఖాన్ని తిప్పి ఎలా అయినా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఆవలించాడు. ఒక్కసారి క్రీగంట చూశాడు. మరలా నిద్ర వచ్చేసిన వాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. పాలు తాగక తప్పదా అన్నట్లుగా చూసి విసుక్కుని ఆయన పాలను తాగడం అలవాటైన వాడిలా అమ్మ స్తన్యం తాగినట్టే ఆ స్తనమును తన బుజ్జి వేలతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ 2 గుక్కల పాలు తాగాడు. ఆ 2 గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశాడు. ఇప్పటి వరకు తాగు తాగు అండమే తప్ప వదులు అండం తెలియదు పోతనకి. వదలరా బాబోయ్ అంటున్నది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు తాగేయగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరా తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో కింద పడిపోయింది. 13 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. సైన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిరా తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాలల్లా ఉన్నాయి. ముక్కు రంధ్రాలు పెద్ద పెద్ద కొండ గుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరాల వంటి స్తనములు, కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపి జనమంతా నిలబడి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్లకు తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు, అయ్యో పిల్లాడని పోతన భుజాల మీద నుంచి పర్వతాన్ని ఎక్కినట్లు ఎక్కారు. పసికోన అయినా కృష్ణుడికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కాని కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసినవ్వులు నవ్వుతున్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో, పిల్లవాడు బతికి ఉన్నాడని పిల్లాన్ని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి కింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం. భయకృద్భయనాశనః అని ఆయనకు పేరు. గోపికలకు కృష్ణుడి గొప్పతనం తెలియదు. వారు కృష్ణుణ్ణి ప్రేమించారు. ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకు తీసుకువెళ్లారు. ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రం ఆయన మీద చల్లి నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠాన్ని హృషీకేశుడు రక్షించుగాక, హృదయాన్ని వామనుడు రక్షించుగాక, గర్భాన్ని మాధవుడు రక్షించుగాక, తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ 12 నామాలు పెట్టి బాలుడి శరీరంలోని ప్రధానమైన అంగాలకు పేడపూస్తూ రక్ష పెట్టారు. ఏమి భక్తిరా వీళ్ళది అని ఆయన మనసులోనే నవ్వుకున్నాడు. ఇది రాక్షసి పూతన వృత్తాంతం. కృష్ణుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. అదే సకటాసుర సంహారం. కృష్ణుడి బాల్యంలో ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. వారిలో సకటాసురుడు కూడా ఒకడు. ఈ సకటాసురుడు ఎవడు అంటే గత జన్మలో హిరణ్యలోచనుడి కుమారుడు ఉత్కచుడే ఈ సకటాసురుడు. సహజ రాక్షస గుణాలతో ఉత్కచుడు వినాశానికి పాల్పడేవాడు. ఒకనాడు లోమస మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అనేక వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేశాడు.
ఉత్కచుడి చర్యలకు లోమస మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. పాము కుబుసాన్ని విడిచినట్లు నీవు శరీరాన్ని వదిలిపెడతావని శపించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతడిలో కలిగిన పశ్చాత్తాపానికి లోమసుడు సంతోషించి ఇలా అంటాడు: ఓ ఉత్కచ, నా శాపానికి తిరుగులేదు. కాబట్టి నీవు మరుజన్మలో సకటాసుడిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతిలో మోక్షాన్ని పొందుతావని తెలియచేశాడు. ఇక ఈ జన్మలో ఆ ఉత్కచుడే సకటాసుడిగా జన్మించాడు. కంసుడి ఆదేశానుసారం సకటాసురుడు గోకులంలో యశోద చెంత పెరుగుతున్న బాలకృష్ణ సంహారానికి వచ్చి ఊయలలోని కృష్ణుడిపై బండిని తోసేశాడు. కృష్ణుడు దీన్ని తన కాలితో తన్నేసరికి ఒక్క దెబ్బకే సకటాసురుడు మరణించి మోక్షాన్ని పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ విధంగా కృష్ణుణ్ణి సంహరించడానికి కంసుడు అనేక మంది రాక్షసులను నియమించాడు. అలాంటి రాక్షసుల్లో మరొకడు వత్సాసురుడు. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రేపల్లెలో కృష్ణుడికి రోజుకొక గండంగా గడుస్తూ ఉండడంతో యశోదానందన్లు భయపడి రేపల్లె నుంచి బృందావనానికి వలస వెళ్ళిపోయారు. అక్కడ గోపబాలికలందరూ కూడా బలరామకృష్ణులకు త్వరలోని స్నేహితులు అయిపోయారు. బృందావనానికి వలస వెళ్లారని తెలుసుకుని కంసుడు అక్కడికి కూడా కృష్ణుణ్ణి చంపడానికి వత్సాసురుడు అనే రాక్షసుణ్ణి పంపించాడు. కృష్ణుడు బృందావనంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా కోడెగిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. ఆ కోడెగిత్తని చూడగానే కృష్ణుడు వాడు రాక్షసుడు అని పసిగట్టేశాడు. తానే కావాలని ఆ గిత్త దగ్గరకు వెళ్ళాడు. కోడెగిత్త రూపంలో ఉన్న వత్సాసురుడు సంతోషంతో భలే దొరికాడు వెర్రి కృష్ణుడు. కొంచెంసేపు అమాయకంగా నిలబడి ఒక కుమ్మి చంపేద్దామని మనసులో అనుకున్నాడు. కాని ఎవరూ ఊహించలేని విధంగా కృష్ణుడు హఠాత్తుగా ఆ కోడెగిత్త 4 కాళ్ళు కలిపి పట్టుకుని పైకి ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి వత్సాసురుడు చావుకేక పెట్టి చచ్చే ముందు నిజస్వరూపమైన రాక్షసుడిగా మారి గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన చూసిన కృష్ణుడి మిత్రులంతా సంతోషంతో జయజయధ్వనులు చేశారు. ఈ విధంగా కంసుడు పంపిన వివిధ రాక్షసుల్లో బకాసురుడు ఒకరు. ఒకసారి శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక కొంగ ఒకటి గోవులను వాటిని కాస్తున్న గోపాలులను మింగేస్తూ ఉండేది. చిన్ని కృష్ణుణ్ణి కూడా తన ముక్కున కరుచుకుని మింగేందుకు ప్రయత్నించింది. అయితే ఎంతకు మింగుడు పడని కృష్ణుణ్ణి బయటకు కక్కేసింది. మళ్లీ మరొకసారి మింగేందుకు వస్తున్న ఆ కొంగను కృష్ణుడు ముక్కును పట్టుకుని విరిచి చంపేశాడు. దీంతో దేవతలు కృష్ణుడిపై పూలవర్షం కురిపించారు. ఇంతకీ ఈ బకాసురుడు ఎవరు అంటే పూర్వజన్మలో హయగ్రీవుడు అని రాక్షసుని కుమారుడైన ఉత్కలుడు దేవేంద్రుణ్ణి జయించి 100 సంవత్సరాలు ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు. ఈ ఉత్కలుడు ఒకసారి జాబాలి ఆశ్రమ ప్రాంతంలో చేపలను పట్టిన కారణంగా కొంగగా పుట్టేటట్లు జాబాలి చేత శాపాన్ని పొందాడు. దీంతో ఉత్కలుడు పశ్చాత్తాపం చెందగా ద్వాపరాంతంలో కృష్ణుని చేత చంపబడి ముక్తిని పొందుతామని పరిహారం చెబుతాడు జాబాలి మహర్షి. ఆ కారణంగా ఉత్కలుడు బకాసురుడిగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో హతుడవుతాడు. కృష్ణ కృష్ణ అని భక్తులు ఉండరు, చిన్ని కృష్ణుడు అని తలవని తల్లులు ఉండరు. సంపూర్ణ విష్ణు అవతారమైన కృష్ణావతారం ఎంతో విశిష్టమైనది. అల్లరి కృష్ణుడిగా పేరు మోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించదలిచాడు. అందుకే దేవకీ వసుదేవులకు జన్మించాడు. ఒకసారి శ్రీకృష్ణుడు ఆరుబయట ఆటలు ఆడుకుంటూ ఉండగా మన్ను తినడంతో తోటి గోప బాలకలు యశోదకు ఫిర్యాదు చేస్తారు. తినడానికి ఇంట్లో వెన్న మీగలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే నోరు తెరిచి తన నోటనే 7 14 లోకాలను చూపించి
ఆమెను సంభ్రమానికి గురిచేశాడు ఆ శ్రీకృష్ణుడు. సాక్షాత్తు విష్ణువుని బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ. కృష్ణుడు మట్టి తినలేదని అబద్ధం చెప్పినప్పుడు నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుడి పాన్పుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది. వెన్నదొంగ కృష్ణుడి గురించి ఆ చిన్నారిని అదిరించి బెదిరించి బుజ్జగించి ముద్దు చేసే యశోద గురించి భాగవతంలో కృష్ణుడి బాల్య క్రీడల్లో ఎంత చదివినా తనివి తీరదు. సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. కృష్ణ దివ్యనామం చాలు కష్టాలన్నీ పోవడానికి. మానవులు తెలిసి కొంత తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలా అంటే కృష్ణ నామంతో. కృష్ణ కృష్ణ అని నిత్యం జపిస్తే చాలు. నీటిలో ఉన్న తడిబొరద అంటని పద్మంలా ఆ కృష్ణనామం జపించిన వారు నరకలోక బాధలు లేకుండా ఉద్ధరించబడతారు. కృష్ణనామాన్ని స్వప్న జాగృత అవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామం. 32 అక్షరాలు కలిగిన షోడశనామ మంత్రమే కలియుగ దుష్ట ప్రభావాల నుంచి రక్షిస్తుంది. వేదాలెన్ని వెతికినా ఈ మహామంత్రాన్ని మించినది మరొకటి లేదు. కృష్ణుడి విగ్రహం పరిశీలిస్తే, కృష్ణుడు నిల్చున్న తీరు గమనిస్తే ఒక కాలు భూమి మీద మరొక కాలు భూమి మీద ఆని ఆనట్లుగా ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశం ఏంటి అంటే అన్నిటా ఉంటూ అంటి ముట్టనట్లు ఉండమని, తామరాకుపై నీటి బిందువులాగా దేనికి అంటకుండా సమతుల్యతా భావంతో జీవించమన్నదే కృష్ణ బోధ. కృష్ణుడి చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ అంటే శూన్యం. ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగము లోపల అహం లేకుండా భావాతీత స్థితిలో ఉండమని సూచిస్తుంది. అలాగే మురళిలోని 7 రంధ్రాలు మనలోని 7 చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహం లేని స్వచ్ఛమైన అంతరంగం వేణువు. ఆ వేణువులో తిరగాడే గాలే ప్రాణవాయువు. కృష్ణుడు ఎక్కువగా మురళిని వాయిస్తూ నాట్యం చేస్తూ ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కనిపించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమ ఆనందంలోనే ఉండాలని సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం, అత్యున్నత ఆనందం. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుణ్ణి నీలిరంగలో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని అర్థం. దేవాది దేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలి పించము అని ధరించడంలో సందేశం ఏంటి అంటే ఏ స్థితి అందున్నా ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారాలు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారని సందేశం. శ్రీకృష్ణుడికి చేసిన ఒక్క నమస్కారం 10 అశ్వమేధాలకు సమానం. 10 సార్లు అశ్వమేధం చేసిన వారికైనా పునర్జన్మ ఉన్నది. కానీ కృష్ణుడికి ప్రణామం చేసిన వాడికి మరలా జన్మ ఉండదని భీష్ముడు తెలియచేశాడు. సర్వశత్రువులను నశింపచేసేది, ఉపనిషత్త ద్వాక్యాలచే పూజించబడినది, సంసారం నుండి విడిపించేది, అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది, సమస్త ఐశ్వర్యాన్ని చేకూర్చేది, ప్రాపంచిక దుఃఖమనడి విషసర్ప కాటుకు గురైన వారిని రక్షించేది, ఈ జగత్తులో జన్మ సాఫల్యాన్ని చేకూర్చేది కృష్ణ మంత్రమే. జేతు జేతు దేవో దేవకీ నందనోయం, జైతు జైతు కృష్ణో వృష్టివంశ ప్రదీపః, జైతు జైతు మేఘశ్యామలః కోమలాంగో, జైతు జైతు పృథ్వీ భారనాసో ముకుందః. ఓ దేవకీనందన, ఓ వృష్టివంశ మంగళ దీపమా, సుకుమార శరీరుడా, మేఘశ్యామ,
భూభారనాశక ముకుంద నీకు సర్వదా జయముగుగాక. కార్తీక మాసంలోని ఈ 27వ రోజు తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ భూ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఓం శ్రీ భూ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఈరోజు ఉల్లి, ఉసిరి, వంకాయ అస్సలు తినకూడదు. అదేవిధంగా ఈరోజు ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు ఉపవాసాన్ని పాటించడం వల్ల మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి కలుగుతాయి. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కార్తీక మాసంలోని 27వ రోజు శ్రీ దామోదరుడికి సంబంధించిన అంటే కృష్ణుడికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.